అనువనువు పరమాత్ముడు ఉంటాడని, ప్రతి ఒక్కరిలో దైవం ఉంటుందని, మంచిని స్వాగతిస్తూ చెడును వదిలిపెట్టుకోవాలని తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. చినశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమన్ నవగ్రహ దేవాలయం 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అభిషేకం, చందన పూజ, నవగ్రహ పూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వార్షికోత్సవానికి పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఆయనకు ఆలయ పూజారి అనిల్ పంతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రవచనాలు వినిపించి ప్రసాదాన్ని స్వామీజీ అందజేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ పోతరాజరమణ, పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీలు మాట్లాడుతూ ఆలయ నిర్మాణ సమయంలో ఆలయం పూర్తి అవుతుందా లేదా అన్న సంకోచం ఏర్పడ్డ సమయంలో స్వామీజీ దేవాలయానికి రావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామీజీ ఆశీస్సులతో స్వామీజీ ఆశీస్సులతో దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం, స్వామీజీ హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పోతరాజరమణ తెలిపారు. ప్రతి ఒక్కరిలో దైవ స్వరూపం ఉంటుందని, అనువనువున భగవంతుడు ఉంటాడని, ప్రతి వ్యక్తి మంచిని స్వాగతిస్తూ చెడును వదులుకోవాలని, ఏ రూపంలో ఉన్నా భగవంతుడు ఒక్కడేనని స్వామీజీ తెలిపారు. దేవాలయాలు నిర్మించడమే కాకుండా దేవాలయంలో నిత్య పూజలు చేయాలని, దేవాలయానికి వస్తే ప్రతి మనిషికి మనస్తృప్తిగా ఉంటుందని ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణతో పాటు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రాములు, బైరయ్య, జైపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవ చేయాలి, సేవ చేయించుకునేవాడు పరమాత్మను బుద్ధితో సేవ చేయాలి. నేను అనుకోవచ్చు పొద్దున్న చేస్తే మనం పని చేసుకోవాలి సార్, ఈ సేవలు చేస్తూ ఇవన్నీ చేస్తూ మాట ఎక్కడైతే ఇవన్నీ ఎక్కడైతే మీరు సేవ చేయాలంటే మీ సంసారము ప్రపంచము ఎంత వదిలి పెట్టాల్సిన అవసరం లేదు. సేవ చేయవచ్చు. ఎలా? మీరు మీ మనమానికి నాతో స్నానం చేయించుకుంటున్నారు. భార్యలు కూడా అమ్మవారు నా ఇంట్లో ఉండి నాతో చీర తెప్పిస్తుంది అంటుంది, నాకు సేవలు అందించుకుంటుంది. మీరు ఏ పని చేస్తున్నా పరమాత్మ ఆ రూపంలో సేవ చేయిస్తున్నాడు అనుకుంటే మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మనం చేసే పని ఎలా ఉండాలి? భగవన్నామ స్మరణ, దేవుడికి అంకితమైన ఉద్యోగం చేయాలి. అట్లాంటప్పుడు అప్పు చేసే అవకాశం లేదు. కాబట్టి పరమాత్మ సేవలో మనం మీరే కావాలి. నేను మీరే కావడం లేదని మీరు చెప్పాలి అటువంటి వాడు లేదని నా అభిప్రాయం కాదు. మీరు ప్రేమతత్వం ఎప్పటికీ ప్రేమతత్వం పెరిగితే మన ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తుంది. మనం ఎప్పుడు కూడా దేవుడిని దండం పెట్టాలి, రాజులుగా కూడా దేవుడిని చూస్తాము, కానీ పట్టింటోళ్ళతో కూడా పంచాయతీ పెట్టుకుంటాం. నువ్వు రాయల దేవుడిని చూస్తావు, పట్టింటోళ్ళ దేవుడు అవును. రామచంద్రుల వారికి పూజ చేసి దండం పెట్టారు. మంచి రాముడు పట్టుకునే దేవుడు రాముల వారికి దండం పెడతారు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ అందరు దండం పెడుతున్నారు. సంతోషం. భార్యతో పంచాయతీ పాడకూడదు. కాబట్టి రాముడిని పూజ చేస్తున్నట్టు రాముడితో లక్షణం ఒక్కటన్నా నీకు ప్రేమతో ఉంటే నీవు రాముడు పూజ చేయడంలో నిజంగా పాస్ అయినట్లే, లేకపోతే పండ్ల పాస్ అయినట్లే. భగవంతుడి యొక్క ప్రేమ తత్వాన్ని ఆదర్శంగా తీసుకొని సమస్త ప్రపంచానికి ప్రేమరూపంగా మన సేవలు అందించడం మన ధర్మం. ఆ సేవాస్థానాన్ని అందించిన వారే మన ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క వార్షికోత్సవంలో 13వ సంవత్సరం వార్షికోత్సవం అవుతుంది. వచ్చే చతుర్దశ వార్షికోత్సవం. ఆంజనేయ స్వామికి 14 జన్మలకు చాలా దగ్గర సంబంధం చదువుకున్న పండితులకు వస్తుంది. 14 జన్మలు ఆంజనేయ స్వామి భగవంతుని యొక్క 14వ వార్షికోత్సవాన్ని సూచించారు. వార్షికోత్సవం ఆరంభంలో ముందుగా ప్రణాళిక వార్షికోత్సవాన్ని మండలం మొత్తం అందించినట్టు చేస్తే బాగుంటుందేమో నా సూచన మాత్రం.
ఈసారి మనం ఆగస్టులో మన చాతుర్మాసంలోనే ఒకసారి కూర్చొని ప్రణాళికలు చేసుకుంటాం. మామూలుగా మాట్లాడితే నాలుక, అనేటట్టు మాట్లాడితే ప్రణాళికబద్ధంగా వెళ్ళి మనం మాట్లాడాలి. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేసుకునే విధంగా మీరందరూ అందరూ వస్తే మంచిగా మరి మంచి కార్యక్రమాల్లో విద్యాపతి వాళ్ళందరూ కూడా కలిసి మెలిసి ప్రతి కార్యక్రమంలో కలిసి మెలిసి అందరూ కలిసి ఉంటారు. అత్త కోడలు కలిసి ఉంటారు. తల్లిదండ్రులు చక్కగా కూర్చొని భోజనం చేయండి. ఆరోగ్యం వేస్తే ఆంజనేయ స్వామి లోపల గుండె ఉండదు, వచ్చి నీ గుండెలలోనే ఉంటుంది. బాగా మోసుకోవాలి. కోటి వృద్ధము కోటి శిశువులు చేయాలని బ్రాహ్మణులతో సహకరించుకున్నాను. లోకక్షేమం కోసం చేయించుకున్నాను. దాంట్లో భాగంగా అక్కడక్కడ మహాభోజన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో నన్ను కూడా వచ్చిన మీరు ఉండట్లేదు కాబట్టి నేను నిజంగా ఉండి వాళ్ళు ఎక్కడి నుంచి కోసుకుంటే ముందరికి పోతుంది కాబట్టి వచ్చి మరి ఇక్కడ వాళ్ళ కాల్మూటలు పెట్టి వాళ్ళ సూచన ప్రకారము మేమైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా టైంలో కూడా సామాగ్రి టైంలో కూడా మేము భోజన నిర్మాణం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి మరి ప్రతి సంవత్సరం మరి సోమవారం ప్రతి వార్షికోత్సవానికి మా దగ్గరికి వచ్చి మేము వెళ్ళి అక్కడ వెళ్ళి అడగగానే మాకు అనుమతించి ప్రతి సంవత్సరం సోమవారం ఇక్కడికి వచ్చి వారు ఆశీర్వదించి మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సోమవారం ఆశీర్వాదం. అదేవిధంగా మరి సోమవారం సూచన మేరకే అక్కడ ఒక 20-30 సంవత్సరాల కింద మరి మా స్టేషన్ స్కూల్లో హనుమాన్ విగ్రహం చెట్టు కింద పెట్టిండే. సోమవారం గారి దృష్టి ఎట్లా పడతాం మనకి ఎందుకంటే ఇక్కడనే వార్షికోత్సవానికి వచ్చినప్పుడు రమణ మరి అక్కడ హనుమాన్ విగ్రహం అక్కడ చెట్టు కింద పెట్టించడం మరి అది ఎన్ని రోజుల దాకా పెట్టిస్తారు ఇంకా అట్లా మరి దాని గురించి ఏం చేసేది లేదా మరి ఆయనకి ఎప్పుడు ఆశ్రమం కనిపించడం చెప్పి వాళ్ళు అయినప్పుడు సోమవారం మీరు వచ్చి మరి ఒకసారి అక్కడ మరి మాకు సూచన చేయండి, తప్పకుండా మీ అనుమతితో ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతాం సోమవారం చెప్తే టైం ఇచ్చి సోమవారం అక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఈ ఆశ్రమం ఈ గుడి అయితే నిర్ణయం చేయడం జరిగిందో నిర్మించడం జరిగిందో అది కూడా అంతే అనతి కాలంలో కూడా ఆ భగవంతుని వల్ల స్వామివారి ఆశీస్సుతోని తొందరలోనే మేము ఏదైతే ఆ టైం అనుకున్నామో ఆ టైంలో కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి స్వామివారి ఆశీస్సులతో ఇక అదేవిధంగా మరి గ్రామ ప్రజలు అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా మన రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి మరి మా గ్రామ ప్రజలు గ్రామ ప్రముఖులందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరి మేము టైం ఇచ్చినప్పుడల్లా మరి ఎప్పుడు మేము అడిగిన కాలంలో కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి వారి సమయం కేటాయిస్తాము కాబట్టి వారికి జీతాంతం మేము పాదాలకు రుణపడి